నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే. నమస్తే అమ్మా. మేడం, జెమ్ స్టోన్స్ చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాయి. రకరకాల సమస్యల నుంచి కూడా స్టోన్స్ మనల్ని డెఫినెట్ గా ఒక మంచి పాత్ లోకి వెళ్లేలాగా జెమ్ స్టోన్స్ అనేవి దోహదపడుతూ ఉంటాయి. ఎట్లాంటి స్టోన్స్ మన అభివృద్ధికి అంటే సక్సెస్ కి కానీ లేకపోతే మన వెల్ బీయింగ్ కి కానీ బాగా పనిచేస్తాయి అంటే ఏం చెప్తారు మేడం? ఓకే. అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డబ్బుల విషయంది చాలా అసలు సమస్యలు ఉంది అని చెప్పి అసలు ఏ జెమ్ స్టోన్ పెట్టుకుంటే నాకు ఫైనాన్షియల్ గా బాగుంటుంది అని ఎక్కువ మంది మనతో అడిగిన విషయం ఉంటది. ఎక్కువ అసలు చెప్పాలంటే అంటే ఏ జెమ్ స్టోన్ పెట్టుకుంటే జాబ్ వస్తుంది, లేదు నేను చాలా ఫైనాన్షియల్ గా మంచిగా సెటిల్ అవ్వాలంటే ఏ జెమ్ స్టోన్ నాకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేలాగా చెప్పండి అని చెప్తారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నక్షత్రాన్ని చూసి సెలెక్ట్ చేస్తారు. కొంత జాతకాలు ఏంటంటే లగ్నాన్ని చూసి, కొంతమంది ఏంటంటే రాశి చక్రాన్ని చూసి అంటే రాశిని చూసి సెలెక్ట్ చేస్తారు. కానీ నేనేం చెప్తానంటే తప్పకుండా నక్షత్రం చూడాలి, దాంతోపాటు కూడా వాళ్ళకి లగ్నానికి అది ఫేవర్గా ఉందా లేదా అని చూడాలి మనం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకరు తులా లగ్నంలో పుట్టారనుకోండి, వాళ్ళకి వచ్చి ఏమవుతుందంటే జాతకంలో వాళ్ళు విశాఖ నక్షత్రంలో పుట్టారు, కానీ వాళ్ళకి డైమండ్ సెట్ అవ్వకుండా ఉండొచ్చు, కానీ కనగ పుష్యరాగం సెట్ అవుతుంది. తులా లగ్నం దా కానీ వాళ్ళకి కనగ పుష్యరాగం సెట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని జాతకాలు అలా కూడా ఉంటుంది. అయితే కొంతమందికి అసలు సెట్ అవ్వకుండా పోయినది కూడా ఉంటుంది. తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి అదే కనగ పుష్యరాగం సెట్ అవ్వదు. ఎట్లానంటే వాళ్ళకి ఒకవేళ వగ్రమై ఉంటే గురువు అప్పుడు సెట్ అవ్వదు. సో అదే లగ్నానికి ఒకరికి స్టోన్ ఓకే అని చెప్తాను, ఒకరికి వద్దని అంటాను నేను. డిపెండ్స్ జాతకాన్ని బట్టి. అవును. ఓకే. సో అట్లా సరే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి కనక పుష్యరాగం అంటేనే అది వచ్చి ఆయన గురువు ధన కారకుడు. అందరికి ఎక్కువ ఏంటంటే చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు రూబీ పెట్టుకుంటారు, లేదంటే కనక పుష్యరాగం పెట్టుకుంటారు. సో ఎక్కువ ఏంటంటే బిజినెస్ కు బాగా కలిసి వస్తుంది అట్లా అనేసి. రూబీ చూసారంటే అది వాళ్ళకి జాతక పరంగా సూర్యుడు వాళ్ళకి యోగ కారకుడుగా ఉంటే అంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు లేదా సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి జాతక రీతిగా సూర్యుడు బాగున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఆ జెమ్ స్టోన్ పెట్టుకోవచ్చు, కెంపు. సరే. నెక్స్ట్ ఒక్కొక్క స్టోన్ని మనం ఎలా ధరించాలా, ఎన్ని క్యారెట్లో పెట్టుకోవాలి, ప్లస్ ఏ హోరా టైమింగ్లో పెట్టాలి. సో దానికి ఏమైనా స్పెషల్గా పూజ ఉంటుందంటే జెమ్ స్టోన్ కనేసి కొన్ని పూజలు ఉంటుంది. ఇప్పుడు ఏ జెమ్ స్టోన్ మనం ధరించపోయామో దానికి సంబంధించిన పూజలు ఫాలో అయిన తర్వాత ఆ జెమ్ స్టోన్ ధరించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. సో కొంతమందికి జెమ్ స్టోన్ పెట్టి కూడా మాకు ఫలితం రాలేదని చెప్తారు, విని ఉండవచ్చాము. బట్ ఎందుకు వాళ్ళకి ఆ జెమ్ స్టోన్ వాళ్ళకి ఫలితం ఇవ్వలేదు అంటే ఆ జెమ్ స్టోన్ ఒరిజినల్ కాకపోతే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ రాదు, నెగిటివ్ రిజల్ట్ రాదు. అంటే కొన్ని విషయాలు చూడండి, జెమ్ స్టోన్ ఒరిజినల్ అయితేనే వాళ్ళకి పాజిటివ్ అయిన అవుతుంది, నెగిటివ్. ఎందుకంటే దానికి ప్రాణం ఉందని అర్థం అక్కడ స్టోన్ కి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో మేడం నాకు సెట్ అవ్వలేదు, అది వేసినప్పటి నుంచి ప్రాబ్లం గా ఉంది, అందుకే జెమ్ స్టోన్ డూప్లికేట్ కాదు, అది మంచిది కాబట్టి మీకు అది సెట్ అవ్వలేదు, కానీ మీ జాతకానికి సెట్ అవ్వలేదు. డూప్లికేట్ అయితే ఏమి పని చేయదు అసలు. అది పెట్టింది ఒట్టిగా మనం అసలు షోక్ అంతే బాగుంటా అంతే అట్లా. కానీ అది చాలా మంది తెలియదు కదా, అంటే అది నెగిటివ్ ఇస్తే అది అసలు డూప్లికేట్ అట్లా అనుకుంటారు, కానీ అలా కాదు. జెమ్ స్టోన్ ఎప్పుడైనా కానీ ఒక వైబ్రేట్ మనకు వెంటనే తెలిసిపోతుంది, జస్ట్ ఒక 1 వీక్ లోనే. జెమ్ స్టోన్ పెట్టుకున్న వాళ్ళు చూడండి, మీరు కావాలంటే అసలు చాలా మంచి చేంజెస్ ఆ వీక్ లోంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు. మంచి స్టోన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకరు మీన లగ్నంలో పుట్టారు, వాళ్ళకి గురు బాగున్నాడు అంటే తప్పకుండా కనక పుష్యరాగం పెట్టుకోవచ్చాము, తర్వాత పగడం పెట్టుకోవచ్చు. సో కొంతమందికి ఏంటంటే అసలు అదే పగడం కూడా పెట్టడానికి ఉండదు, ఎందుకంటే అక్కడ కుచుడు వగ్రం అయిపోతేనో లేదు మాంది గ్రహంగా ఉండి వాళ్ళకి నెగిటివ్ గా ఉంటే పెట్టుకోకూడదు. సో కొన్ని నక్షత్రాలకు కొన్ని జెమ్ స్టోన్లు అసలే సెట్ అవ్వదు, అది కూడా చూడాలి మనం. నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ జెమ్ స్టోన్లు అన్ని పెట్టుకుంటారు, అంటే నవరత్నాలు కూడా పెట్టుకుంటారు. అది ఏమైతుందంటే మీరు కావాలంటే చూడండి, నవరత్నాలు కొన్ని నెలలే పెడతారు మళ్ళీ తీసేస్తారు చూడండి, అది వాళ్ళకి అసలు ఫలితం ఉండదు, సెట్ అవ్వదు. అంటే ఎవరు ఒక్కరికి అట్లా సెట్ అవుతుంది, ఎందుకంటే 9 గ్రహాలే జాతకంలో బాగాలేని వాళ్ళకి నవరత్నాలు పనికి వస్తుంది. అవునా? అవును. అసలు 9 గ్రహాలు బాగాలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్పండి, లగ్నం ఒకటి వస్తుంది, ఆ లగ్నానికి అసలు కొన్ని గ్రహాలు 6 గ్రహాలు కూడా ఒకే స్థానంలో ఉంటాయి కదా,
అవునా అలా అవును, ఉంటాయా అలా ఉంటది. ఏ బాబోయ్ ఒక రాహుకేతులే ఒకే ఒక- సెపరేట్ సెపరేట్ గా ఉంటాయి. అవును, మీరు కావాలంటే చూడవచ్చాము. కొన్ని గ్రహాలు ఒకే స్థానంలో ఉంటది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు అస్తమించి ఉంది అనుకోండి, 8th హౌస్ లో ఒక 6 గ్రహాలు ఉండేది కూడా ఉంటది, 5 గ్రహాలు ఉండేది కూడా ఉంటది. కంటిన్యూగా వాళ్ళకి అన్ని గ్రహాలే వేస్ట్ అయిపోతుంది. లగ్నానికి ఫేవర్ అయిన గ్రహం కూడా వాళ్ళకి శత్రు ప్లేస్ లో ఉండిపోతాయి. అప్పుడు ఏంది వాళ్ళు చేయవల్ల జెమ్స్ లో నవరత్నం పెడతారు కొంతమంది, అప్పుడు పెట్టుకోవచ్చు. అయితే కొన్ని జాతకాలకు ఏ దశ వచ్చినా సెట్ అవ్వలేదని అంటారు కదా, ఇది దీని వల్ల గ్రహాలు అన్ని అస్తమించి ఉన్నప్పుడు. సో మనం ఏంటంటే అనుకోవచ్చు 9 గ్రహాలనే బాగా లేకపోతే వాళ్ళ లైఫ్ ఏమయ్యేది అంటే, నిజంగా చెప్పాలంటే అంత కష్టపడేదానికి రీజన్ కూడా అవి. గ్రహాలన్నీ అస్తమించి ఉన్నప్పుడు ఫలితం ఉండదు, లైఫ్ బాగుండదు, చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ఇదంతా పూర్వజన్మ కర్మ ప్రకారం ప్రతి ఒక్కరు భూమిలో అసలు పుట్టిన తర్వాత మంచిగా అయ్యేది కూడా వాళ్ళ జాతక రీతిగానే బాగుంటారు. అసలు నిజంగా అది నమ్మాలి. ఎందుకంటే కొంతమందికి ఏమంటారు, పూజలు చేస్తాం మాకు అసలు ఏం సెట్ అవ్వాలంటారు. కొంతమంది నేను పూజనే చేయలే బాగున్నాను అంటారు. చూడండి, వాడి పాపకర్మ లేకపోతే పుణ్యకర్మ ఆధారంగా వస్తుంది. అయితే డైమండ్ గురించి మాట్లాడుకుంటే మేడం, ఓకే చాలా మంది డైమండ్స్ ఇష్టపడుతూ ఉంటారు. అవును, ఆ డైమండ్ నెక్లెస్లు కానీ, డైమండ్ రింగ్స్ కానీ, లేకపోతే అసలు డైమండ్ ధరించే విషయంలో కూడా అస్సలు పడకపోతే దాని జోలికి వెళ్ళకూడదు, డైమండ్ జోలికి అని అంటారు. నిజం. మీరైతే ఏం చెప్తారు? నిజంగా, ఎందుకంటే పెద్ద పెద్ద రాజులు కూడా డైమండ్ వల్ల చాలా లాస్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ అసలు రాజ్యాన్ని వదులుకుని బయట వచ్చేసినది కూడా ఉంటుంది. ఇలాంటి హిస్టరీ కూడా మనం విని ఉన్నాము. ఎందుకంటే మీకు ఒక మాట చెప్పాలంటే, డైమండ్ వల్ల ఏమైతుందో శుక్రుడు, ఇప్పుడు నాకు తెలిసి కూడా ఇంత ముందుగా వేరే క్లయింట్ తో మాట్లాడున్నా నేను ఒక 6 months బ్యాక్. వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ కు వెళ్ళే టైమింగ్ లో జస్ట్ ఒక 2-3 hours కదా, కానీ ఎందుకంటే మాకు అసలు డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే చాలా ఇష్టం. సో అందుకని నేను ఇట్లా ఫంక్షన్ లో పెట్టుకెళ్తాను. కానీ అమ్మ పెట్టుకుని వెళ్తే ఆ రోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, మీరు అసలు పెట్టుకోకూడదు అని చెప్పాను. మీరు చెప్పింది అయితే కరెక్ట్ మేడం, నేను అందుకే డైమండ్ ఇంట్లో పెట్టేసుకోవడానికి కూడా భయపడతాను, ఎప్పుడు లాకర్ లోనే పెట్టి పెడతాను. కొనుక్కొని కూడా కొనుక్కొని కూడా అసలు ఆమెకు అంటే ఇప్పుడు సెట్ అవ్వదు. మనకి సెట్ కానప్పుడు డైమండ్ నెక్లెస్ కూడా కొనుక్కోకూడదు. అసలు అయితే కొనుక్కోకూడదు. ముక్కు పుడకల్లో కూడా డైమండ్స్ పెడతారు. డైమండ్ అది కూడా అస్సలు మీరు కావాలంటే చూడండి, ఎవరైనా కానీ డైమండ్ కొని చాలా మంచిగా అయిన వాళ్ళు కూడా చూసి ఉన్నాము. అసలు అది పెట్టిన తర్వాత చాలా బాగా, అసలు మళ్ళీ రివర్స్ అయిన వాళ్ళు కూడా చూసి ఉన్నాము. అసలు నిజం అది. ఎందుకంటే కొంతమంది సెట్ అవ్వదు అసలు. అవన్నీ చూసుకుని చాలా ఏమంటారు, ఎంగేజ్మెంట్ లో తప్పకుండా డైమండ్ రింగే పెడతాం కదా, జస్ట్ మీరు పెట్టారు తర్వాత తీసేసేయండి, పర్వాలేదు, మీకు సెట్ అవ్వకపోతే తీసేయండి నేను చెప్తాను. వాళ్ళు ఏమంటారు, అయ్యో ఎంగేజ్మెంట్ రింగ్ కదా తీసేస్తే తప్పు అనుకుంటారు మా ఇన్లాస్. సో వాళ్ళు అట్లా అనుకుంటారు. మీ హెల్త్ బాగుండాలి, మీరు బాగుండాలి అంటే అది తీయడమే మీకు ఇంకా మంచిది అని నేను చెప్తాను. అంటే కొంతమంది చూడండి అనుకోకుండా ఏదో ఒక జెమ్ స్టోన్ పెట్టుకుని బాధపడుతూనే ఉంటారు, మంచిగా ఉంటుంది జాతకం కూడా, అనుకోకుండా వాళ్ళు ఏదో ఒకటి చెప్పారని పెట్టుకున్న తర్వాత సమస్యలు, దాన్ని తీయడానికి కూడా టైం రాచు అంటే మర్చిపోతారు అవి. సో ఆ గ్రహాల్లో టైం బాగాలేనప్పుడు ఆ నెగిటివ్ సంబంధించిన స్టోన్ పెట్టేసుకుని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి చూడండి, శనికి సంబంధించింది అసలు నీలం. ఇందులో నార్మల్ గా మయూరి నీలం ఉంటుంది, ఇంద్ర నీలం ఉంటుంది. ఇంద్రనీలం చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడైనా ఇంద్రుడు లాగా రాజ్యం వస్తుంది అని మీనింగ్ అది, అందుకే ఇంద్రనీలం అది. అసలు చెప్పాలంటే ఆ నీలం పెట్టుకున్న తర్వాత చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నాం మనం. కానీ అదే వచ్చి శనికి సంబంధించిన స్టోన్ ఇంత ముందుకు కూడా సేమ్ మనలాగా ఒక ఛానల్లో ఒక అతను ఏం చేశాడంటే, తను కూడా ఒక స్టాప్ అయితే తనకు ఏంటంటే అతనికి అక్కడ వర్క్ చేసే అతను అబ్బాయికి ఒకరు ఏం చేశారంటే, అక్కడ వచ్చే గెస్ట్ నీలం ఇచ్చాడు, అంటే మయూరి నీలం ఇచ్చాడు. ఆయన పెట్టుకున్న వెంటనే 1 week లో జాబ్ పోయేసింది ఆయనకు. నేనన్నాను అసలు ఏంది ఇది ఇట్లా అయింది, ఎందుకు అంటే మనకి ఇక్కడ వస్తాడు కదా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎంతో మందిలో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమైంది అబ్బాయి ఎందుకు రాలేదు అట్లా అంటే, వాళ్ళు అన్నారు లేదు మేడం ఒక గెస్ట్ ఒక జెమ్ స్టోన్ ఇచ్చాడు, వచ్చిన వెంటనే పోయింది. నేనంట ఎవరు ఇచ్చినా ఫ్రీగా ఇస్తే తీసి పెట్టేసుకోవడమే, తీసుకోకూడదు అట్లా. అతనికి అసలు శనియే బాగలేదు, నువ్వు ఎలా పెట్టేసుకున్నావు అసలు ఆ జెమ్ స్టోన్. నేను ఫోన్ లో మాట్లాడి తిట్టినా గట్టిగా. తర్వాత మళ్ళీ అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఆయనకి జాబ్ వచ్చి బాగా అయ్యాడు. సో ఇవన్నీ నిజంగా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇవన్నీ నేను నా కంటి ముందుగా చూశాను. చాలా వరకు జెమ్ స్టోన్ అంత పవర్ఫుల్, దానికి ఒక ప్రాణం ఉంటుంది ఒరిజినల్ స్టోన్ కి. సో ఎలా పడితే అలా పెట్టుకోకూడదు, ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకుని మాత్రమే అది మనకు పడుతుంది అన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. అది నీలమైనా డైమండ్ అయినా
ముత్యమైన అవును, ముత్యాలు కూడా మేడం చాలా చక్కగా వేసేసుకుంటూ ఉంటాం. అందరూ వేసుకుంటారు చూసారా. ముత్యాలు అంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టం అవును. కదా, నాకు కూడా చాలా ఇష్టం. కానీ కొన్ని ఆ. జాతకాలకు ముత్యం ముత్యాలు. సెట్ అవ్వదు. ఇప్పుడు చిన్న విషయం చూడండి, సింహ లగ్నంలో పుట్టారు, వాళ్ళకి 12th లాడ్ అవుతాడు. సరే, ఇంకా ఒకటి మనం చూసామంటే జాతక పరంగా ఇప్పుడు కొన్ని జాతకాలకు ఏంటంటే ఇప్పుడు ధనుర్లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏమైతుందంటే ఇక్కడ 8th లాడ్ అయిపోతాడు కదా. సో అప్పుడు చంద్రుడు అప్పుడు ముత్యం పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువైతుంది, ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువైతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా పెట్టుకుంటారు, అసలు అలా పెట్టుకోకూడదు. వేసుకోకూడదు. రైట్. అంటే మనం ఇవన్నీ కొన్ని చూడాలి, కొన్ని జాతకాలకే ముత్యం సెట్ అవుతుంది, మనం అందరు పెట్టుకోవద్దని చెప్పలేదు. నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే అదేదో ఆభరణం కాదు కదా, మన జీవితాన్ని నిర్దేశించేటటువంటి స్టోన్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.